ఆర్ యు రెడీ? మొన్నటి దాకా నాకు సాక్ష్యాలు ఏం చెప్పేవాళ్ళంటే, అన్నయ్య మా ఆయన తాగుతున్నాడు అన్నయ్య, మా ఆయన తాగుతున్నాడు అన్నయ్య. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో 2 ఉపవాస ప్రార్థనల నుండి మారిపోయింది. భర్తలు వచ్చి చెప్తున్నారు, మా ఆవిడ తాగుతున్నానయ్య, మా ఆవిడ తాగుతున్నానయ్య. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, అనేకం. నేనన్నా నువ్వు మానేసావంటే, అది తాగుతున్నా కానీ నేను మానేశానన్నయ్య. రివర్స్ అయిపోయింది. ఆర్ యు రెడీ? విచారించాడండి. ఎందుకంటే నువ్వు ఎవరిని విచారిస్తున్నావంటే గతం ఆయనకి తెలుసు, వర్తమానం ఆయనకి తెలుసు, భవిష్యత్తు ఆయనకి తెలుసు. ఆయన విచారం. మళ్ళీ ఇంకోటి 2 సమయాల కింద 2:1 వాక్యం, ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు, రెడీగా ఉండండి, దావీదు యెహోవా యొద్ద విచారణ చెయ్యగా. సౌండ్ తగ్గిపోయిందిటమ్మా. విచారణ చెయ్యగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. అబ్బా, హరిరడే. ఎస్, నువ్వు నేను సేవించే దేవుడు, ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఈ రోజున నువ్వు ఉన్న ఈ ఇబ్బంది నుండి నువ్వు బయటికి రాకుండా ఉండడానికి గల కారణం, అది దేవుడు నీతో మాట్లాడలేనందుకు కాదు, నువ్వు విధేయత చూపెట్టకపోవడం వలనే నువ్వు ఉన్న ఈ పరిస్థితి నుండి నువ్వు బయటికి రాకుండా ఉండడానికి కారణం. దేవుడు మాట్లాడకుండా ఉండడం వలన కాదు. ప్రతి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి శుక్రవారం నీతో మాట్లాడుతున్నాడు. నీ అవిధేయత వలనే తప్ప నీతో మాట్లాడుతున్నాడు ఆయన. 2 సమూయేలు గ్రంథం 5:15-19 దాకా, జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. ఈరోజు వాక్యం వింటున్న నీతో నాతో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు చెప్పేది, ఏం చేస్తావు? వ్యాపార మార్గాలు ముయ్యబడిపోయినాయి, హృదయం శూన్యమైపోతుంది. బిడ్డల వివాహం చెల్లించడం కష్టమైపోతుంది, హృదయం శూన్యమైపోతుంది. ఎవరు సెటిల్ అవ్వాలా, హృదయం శూన్యమైపోతుంది. తాగుడికి వెళ్ళొద్దు, డ్రగ్స్కి వెళ్ళొద్దు, గంజాయికి వెళ్ళొద్దు. దావీదు వలె విచారించు, నేనేం చేయాలి దేవా, నాకేం అర్థం కావట్లేదు నాయన, పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నానయ్యా, ఫీజులు కట్టలేకపోతున్నానయ్యా, వ్యాపారం చేయలేకపోతున్నానయ్యా, ఏం చేయాలయ్యా? నీకు మార్గం తెలుస్తాడు ఆయన. ఒక విషయం, ఆయన ఎక్కడ విచారించేవాడు తెలుసా? ఆర్ యు రెడీ? ఎక్కడ విచారించేవాడు తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళి విచారించేవాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? సావద్దు, తాగుడికి వెళ్ళొద్దు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోవద్దు, రా, నువ్వు ఒక్కడివే రా. స్నానం చేయకపోయినా మందిరానికి రావచ్చు, మొహం కడుక్కోకపోయినా మందిరానికి రావచ్చు, పళ్ళు కడుక్కోకపోయినా రావచ్చు. అంటే రేపటి నుంచి అలా రమ్మని కాదు. క్లిష్ట పరిస్థితిలో మత్తు పానీయాల దగ్గరికి వెళ్ళొద్దు, వచ్చేసి కూర్చో. ఒక మాట మీరు గమనించండి, నోట్లో నుండి ఏం పలకాలో నీకు అర్థం కావట్లా, కూర్చొని ఆయన సన్నిధిలో ఏడు. ఆ ఏడుపును కూడా అర్థం చేసుకునేవాడు, నీ మూల్గులను కూడా అర్థం చేసుకునేవాడు, నీ హృదయాన్ని అర్థం చేసుకునేవాడు, నీ ఇబ్బందిలో మాట్లాడేవాడు. ఆయన విచారించడం ప్రారంభించు, నువ్వు బయటపడతావు. ఈ మత్తు పానీయాల వైపు తిరక్కు, ఈ గంజాయి వైపు తిరక్కు. రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. యేసు నామములో దీంట్లో నుండి ప్రజలు బయటపడును గాక, యేసు నామములో దీంట్లో నుండి బయటపడును గాక. బ్లాక్ లేబుల్ నుండి బయటపడును గాక, రెడ్ లేబుల్ నుండి బయటపడును గాక, జేమ్సన్ నుండి బయటపడును గాక, స్టాలిక్ నుండి బయటపడును గాక, జాక్ డానియల్స్ నుండి బయటపడును గాక. యేసు నామములో నీ బ్రాండ్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఎక్కడే ఉండిపోవాలి, నువ్వు విడుదల పొందిపోవాలి. అందుకే ఇది ఇక్కడ పెట్టించా, ఏసే పెట్టించాను నాతో. ఆ బ్రాండ్లన్నీ ఇక్కడ ఉండిపోవాలి, నీ ఇంట్లో నువ్వు ఖాళీగా వెళ్ళాలి. ఈ రోజు నువ్వు స్వతంత్రుడిగా నువ్వు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఆమె అనాలి, నీ మనసులో ఉన్న బాటిల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోయినాయి. చూడండి, ఆ గ్లాస్ భలే ఉందా. అందుకే సామెతల గ్రంథం దాని వెంక చూడకు. యేసు నామములో మొత్తం ఇక్కడ ఉండిపోతున్నాయి. స్వాతంత్రుడు నువ్వు.
ఎక్కడికి వెళ్ళి విచారించేవాడు తెలుసండి? మందిరానికి వెళ్ళి విచారించేవాడు. కీర్తన 27 కీర్తన 4:5, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. Psalms 27:4-5. One thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord. But to behold the beauty of the Lord అంటే behold చూడటం, to gaze the beauty of the Lord, యేసయ్య యొక్క ప్రభు యొక్క సౌందర్యం చూడాలి అని. గడి చెప్పండి, ప్రభు యొక్క టు బిహోల్డ్ అంటే అది చూడు అదనమాట. బిహోల్డ్ అన్నమాటకు అర్థం టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అంటే, టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు యొక్క సౌందర్యం చూడడానికి. అండ్ టు ఎన్క్వైర్ ఇన్ హిస్ టెంపుల్. ఎక్కడ విచారిస్తా? మందిరంలో విచారిస్తా. ఫర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ he shall hide me in his pavilion, in the secret of his tabernacle shall he hide me, he shall set me upon a rock. And to behold the beauty of the Lord అంటే ఈ మాటకి అర్థం ఏంటి తెలుసా? నీ సౌందర్యాన్ని చూడటానికి. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు. ఒక క్షణం, ఆర్ యు రెడీ? అక్కడ అర్థం ఏంటంటే బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అంటే, ఒక వీవర్ అంటే ఒక నేతగాడు, దారాలు ఎరుపు బులుగు అన్ని కలర్ దారాలు ఉంటాయి. ఈ అన్ని దారాలని కలిపి ఒక అద్భుతమైన పట్టు చీరను తీసుకురాగానే అబ్బా ఏం అందంగా ఉందండి ఆ చీర. ఆర్టిస్ట్ అన్ని కలర్స్ని మిక్స్ చేసి అద్భుతమైన ఆర్టిస్టిక్ వర్క్, అద్భుతమైన పిక్చర్ తీసుకురాగానే అబ్బా ఎంత బ్యూటిఫుల్ అండి. అబ్బా ఒక సినిమా డైరెక్టర్ ఒక భాగాన్ని ఒక దేశంలో షూటింగ్ చేస్తాడు, మరొక భాగాన్ని వేరే దేశంలో, వేరే దేశంలో, వీటన్నిటిని డైరెక్టర్ ఒక్కసారి బయటికి కలపగానే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా తీశాడండి. ఆర్ యు రెడీ? ఎక్కడ దావీదు చెప్పేది, నా జీవితంలో అమ్మా నాన్న పట్టించుకోలేదయ్యా, నా జీవితంలో అన్నయ్యలు పట్టించుకోలేదయ్యా, నా జీవితంలో సొంత వాళ్ళని పట్టించుకోలేదయ్యా, నా జీవితంలో 13 సంవత్సరాలు గృహంలో గడిపానయ్యా, నా జీవితంలో ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయ్యా. కానీ నీ మందిరానికి వచ్చినాక వీటన్నిటిని నువ్వు కలిపావే, అప్పుడు ఆ సౌందర్యం చూసి నేను ఆశ్చర్యపోయానయ్యా. ఆ సౌందర్యం చూసి నేను ఆశ్చర్యపోయినయ్యా. ఎంత బ్యూటిఫుల్గా చేసావయ్యా. ఈ రోజున వాక్యం వింటుండగా 2020లో నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలా, 2021లో నీ కుటుంబం విడిపోయింది, 2022లో నీ బిడ్డలు సెటిల్ అవ్వలా, 2023లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లా, 2024లో అంత నష్టాలే, 2025 అక్టోబర్ 19వ తారీఖున మందిరానికి రాగా వీటన్నిటిని నా దేవుడిని నీకు కలిపి పెట్టాడు. నా జీవితాన్ని ఇంత అందంగా చేసిన దేవా, నా జీవితాన్ని ఇంత సౌందర్యంగా చేసిన దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజున వాక్యం వింటుండగా దేవుని మందిరములో వచ్చిన నీకు చెప్పనా, నీ జీవితంలో ఉన్నవన్నీ ఒక నేతగాడి దారాలు కలిపినట్లుగా, ఒక ఆర్టిస్ట్ కలర్స్ అన్ని కలిపినట్లుగా, ఒక డైరెక్టర్ షూటింగ్ పార్ట్స్ అన్ని కలిపినట్టుగా నా దేవుడు ప్రతి వాటిని కలిపి ఒక అద్భుతమైన దీవెన నీ ఇంట్లో తీసుకురాబోతున్నాడు. ఆయన ఒక అద్భుతమైన చిత్రం బయట తీసుకురాబోతున్నాడు. ఆర్ యు రెడీ? ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. ఆ నేతగాని యొక్క అందం అంటే ఆయన అందగాడని మాత్రమే కాదు, ఎంత అందంగా బయట తీసుకొచ్చారు సార్ ఈ శారీని. ఉప్పాడ ఎక్కడ అబ్బా లేచారు చాలా మంది అమ్మలో. ఉప్పాడానా ఏమన్నానా? ఎస్, ఉప్పాడాకి చాలాసార్లు మీటింగ్కి వెళ్ళా. అక్కడ అంతా ఈ నేతగాళ్ళు ఉంటారు. చూడగానే నేను ఈ దారాలన్నీ ఏంటి అన్నా
ఫైనల్ ప్రొడక్ట్ దగ్గర రానా, అబ్బా ఎంత బాగా చేశానా, ఒక్కొక్క చీర 80,000 మాత్రమే అన్నా అన్నాడు. 80,000 అదేంటి అంత ఏంటి, నా సొక్కాకి 1,500 కదా అన్న. అంతే అన్న, మనకి వాళ్ళకి డిఫరెన్స్ అంతే అన్నాడు. నేతగాని యొక్క బ్యూటీ, ఆర్టిస్ట్ యొక్క బ్యూటీ, డైరెక్టర్ యొక్క బ్యూటీ, నా దేవుని యొక్క బ్యూటీ. 2020లో నాకు ఇలా జరిగింది, తాగొద్దు. 2021 మా పిల్లలకి తాగొద్దు. 2022 పాపిష్టి కార్యాలకు వెళ్ళొద్దు. 2024 వెళ్ళొద్దు. 2025 మత్తు పానీయాలకు వెళ్ళొద్దు. వీటన్నిటినీ దేవుడు కలుపుతాడు. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం, గట్టి చెప్పండి, సమస్తం, ఇలాగనండి, సమస్తం సమకూడి జరుగుతున్నాయి. ఒక క్షణం, ఆర్ యు రెడీ? వాక్యం వింటున్నా ఒక అమ్మతో నాన్నతో దేవుడు చెప్పేది, నీ బిడ్డల విషయమై గుండె పగిలిపోయి వాక్యం వింటున్నావే. అందరు నవ్వుతున్నారు కానీ నవ్వలేకపోతున్నారు, అందరు చప్పట్లు కొట్టగలుగుతారు, చప్పట్లు కొట్టలేకపోతున్నారు, గుండెలు పగిలిపోతున్నాయే. మీ అబ్బాయి బతుకులో జరిగింది, మీ పాప బతుకులో జరిగింది, అన్నీ విడివిడిగా ఉన్నాయి. కానీ ఒక నేతగాడు కలిపినట్టుగా, ఒక ఆర్టిస్ట్ కలిపినట్టుగా, ఒక డైరెక్టర్ పార్ట్స్ కలిపినట్టుగా దేవుడు కలుపుతాడు. అప్పుడు ఆ బ్యూటీ నువ్వు చూడబోతున్నావు. ఆ బ్యూటీ చూడకముందే మందిరంలో నువ్వు చూసేయి ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్.